ఈవెన్ ఆ కులగణన జరిగేటందుకు కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. మన చర్చలో మన తొలివేలు కూడా చాలా డిస్కషన్ చేసినప్పుడు కూడా చూసినాం. పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అని పెట్టి కొంత ఇంటెలెక్చువల్స్ ద్వారా మేము బాగా ఒత్తిడి తీసుకొచ్చి అందరం మీటింగ్స్ అవ్వడు, బీహార్ మోడల్ ఇవన్నీ అయినా లాస్ట్ వరకు కూడా అది ముఖ్యమంత్రి ఎంతవరకు అయితే ఆపదలుచుకున్నా ఆపే ప్రయత్నం చేసిండు. కానీ రాహుల్ గాంధీ కొద్ది అటో ఇటో ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కొద్ది అది మళ్ళా ఇక్కడ మొత్తానికి దేశం మొత్తం బద్నామైతం అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత గణన జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్డినెన్స్ ఇదంతా కదా వీళ్ళందరికీ తెలుసు కదా. ఈ 11th అవర్లా లాస్ట్ మినిట్లా ఇక నాకు ఇప్పుడు ఏం లేదు, నువ్వు ఎండిపోయిన బాయిలో దునకాల్సిందని బీసీలను తీసుకుపోయి అలా వారేసినట్టు కనబడుతున్నది. ఇప్పుడు 1000 మంది అవకాశాలు కోల్పోతున్నారని చెప్పని వాళ్ళే చెప్పిండ్రు. రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్నిట్లల్లా. దీన్ని మొదలే కనుక నువ్వు స్ట్రగుల్ ఫామ్ తీసుకొచ్చి బీజేపీ మీద ప్రెషర్ కనుక తీసుకొచ్చేది ఉంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కోర్టులు ఈల్డ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంటుండే. సెంట్రల్ బీజేపీ కూడా ఈల్డ్ కావాల్సిన పరిస్థితి వస్తుండే. ఇదంతా ఇక్కడ రేవంత్ రెడ్డిను బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం లెక్క కనబడుతుంది పైన కూడా.